బిర్యానీ అంటే ప్రాణం ఇచ్చే నగరవాసులకు ఒక షాకింగ్ న్యూస్. పేరున్న హోటల్ కదా, రుచిగా ఉంటుందని వెళితే అక్కడ వడ్డించే బిర్యానీలో ఏముందో చూస్తే మీ ఒళ్ళు గగురు పడుస్తుంది. ప్రముఖ ఫుడ్ చైన్ పిస్తా హౌస్లో తాజాగా ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టమర్లు ఆర్డర్ చేసిన బిర్యానీ ప్లేట్లలో ఏకంగా ఈగలు బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి. శుభ్రతకు మారుపేరని చెప్పుకుని ఇలాంటి పెద్ద హోటల్లో ఇంతటి అపరిశుభ్రత చూసి కస్టమర్లు షాకు గురయ్యారు. అయితే దీనిపై అక్కడ యాజమాన్యాన్ని సిబ్బందిని ప్రశ్నిస్తే కనీసం క్షమాపణ చెప్పాల్సింది పోయి అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారట. అయితే ఏంటి అన్నట్లుగా వారి ప్రవర్తన ఉండడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని ఆహారం పెట్టి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. నిన్న రాత్రి పెద్దంబర్పేట దగ్గర ఉన్నటువంటి పిస్తా హౌస్ లో రాత్రి 11 గంటలకు భోజనం చేద్దామని రావడం జరిగింది. మరి పిస్తా హౌస్ లో బిర్యానీ ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్డర్ చేసిన బిర్యానీలో మరి ఈగలు దోమలు రావడం జరిగింది, బొద్దంక కూడా రావడం జరిగింది. దానికి మనం వెయిటర్ని పిలిచి అడిగితే ఆయన ఘాటుగా సమాధానం చెప్పడం జరిగింది. మరి ఎవరు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు, మీ మేనేజర్ ఎవరు, మీ ఓనర్ను పిలుమని చెప్పేస్తే ఎవరు కూడా మాకు అందుబాటులో లేరు రాత్రి. మరి ఇక్కడ ఎవరు కూడా లేరని వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. సరే రవే మా ఫోన్ నెంబర్ ఇచ్చినాము, రేపు పొద్దున మేము వస్తాం, కాంటాక్ట్ చేసి మరి మాకు ఏదైనా సమాధానం చెప్పాలని చెప్పేసి మేము రాత్రి, ఎందుకంటే రాధాంతం చేయొద్దన్న ఉద్దేశంతోనే దీని మీద వాళ్ళు ఏం స్పందిస్తారని చెప్పేసి అడిగి వెళ్ళిపోయినాము. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఉదయం వస్తే వాళ్ళు ఓనర్ ఏమో ఏం చేసుకుంటారో చేసుకోరి, ఏమైనా చేసుకొని మీకు చేతన ఏం చేసుకోరని చెప్పి ఓనర్ చెప్తుండ్రు. ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఏమో ఆయన కూడా ఏదైనా సమాధానం చెప్తామంటే నా చేతులు ఏం లేదు సార్, నేను కూడా ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి మేనేజర్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి జరిగిన సంఘటన మీద ఫుడ్ సెక్షన్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇతరత్ర ఉన్నత అధికారులు ఈ పిస్తా హౌస్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.